హాయ్ అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేనేం ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే పూరి, అలాగే చోలే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే డేని అయితే టీతో స్టార్ట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మనం టీ కంటే కూడా హాట్ వాటర్‌తో కానీ స్టార్ట్ చేశామంటే మన హెల్త్‌కి చాలా మంచిది. టీ బాయిల్ అయిన తర్వాత నాకు మా హస్బెండ్‌కి ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే నైటే పూరీలోకి చోలే కర్రీ కోసం చోలేలైతే నానబెట్టేసుకున్నాను. ఆ తరువాత ఇక్కడ పూరీ కోసం అయితే పిండి కలుపుకుంటున్నాను. ముందుగా గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్మా రవ్వను యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని వాటర్‌ని పోసుకుంటూ పూరీ పిండిని కలిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత రాత్రి నానబెట్టుకున్నాం కదా చోలేలను ఒకసారి శుభ్రంగా కడిగి వాటిని కుక్కర్‌లో వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద పొటాటోని తీసుకొని దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వాటర్‌ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని 4-5 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను కర్రీ కోసమని. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు, చోలేలు అలాగే పొటాటోసు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్టు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కొద్దిగా చోలేలు అలాగే కొన్ని పొటాటోస్ని ఉంచుకొని వాటిని మెత్తగా మ్యాష్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చోలే నుంచి వచ్చిన వాటర్ని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా కారాన్ని కూడా వేసుకొని కొద్దిగా షుగర్ను యాడ్ చేసుకున్నామంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అది కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఇక్కడ పూరీని కుక్ చేసుకుంటున్నాము. మా హస్బెండ్ హెల్ప్ చేస్తాడండి పూరీ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇక్కడైతే ముందుగా మా బాబుకి సర్వ్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.